హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్టీ కిచెన్స్. నేను మీ జయశ్రీ. ఈ చల్లని కాలంలో ఆలు బజ్జీ తింటే ఆ మజాయే వేరు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలు బజ్జీ తయారీ విధానం చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దీనికి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. వాము నలిపి తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకొని ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకుండా బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్, మీరు ఎన్ని బజ్జీలు చేయాలనుకుంటున్నారో ఒక్కొక్క దానికి 2 సరిపోయేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి రెడీ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో స్టఫింగ్ కోసం ఆలు కర్రీ రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను ఆలుని ఉడికించి తీసుకున్నాను. దాన్ని దీనిలో వేసేస్తున్నాను. ఇది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి చేసి తీసుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, ఉడికించిన ఆలు ముక్కలే కదా. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన స్టఫ్ చేసేసుకోవాలి. ఇది ఎంతవరకు పడుతుందో అంతవరకు పెట్టుకొని పైన ఇంకొక ముక్క వేసేసుకొని ఇది కొంచెం ఇలా అణిచిపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసేసుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. మనం వేయించడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. చేసి పెట్టాం కదా శనగపిండి, దానిలో ముంచి మరిగే ఆయిల్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొకటి వేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే కలపకూడదు. అది కాసేపు బాగా అడుగున వేగిన తర్వాత అప్పుడు తిరగవేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసివేసాను. రెండోసారి వేసేటప్పటికి కొంచెం ఆయిల్ తగ్గిపోయింది. మీరు సింపుల్గా చేయాలి అనుకుంటే ఆలు కర్రీ లేకుండా చేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా అన్నీ వేయించేసిన తర్వాత వీటిని ఇలా మధ్యలో కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కాస్త నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అన్నీ ఇలాగే కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.